హలో ఫ్రెండ్స్, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరీ ద్వారా విడుదల చేయబడిన కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి మీతో చర్చించుకోబోతున్నాము. మీరు 2025లో ఇంటర్ విద్యార్హత కలిగి ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీకు సరైన అవకాశం కావచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. సిఎస్ఐఆర్ నీరీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల కోసం 33 ఖాళీలను భర్తీ చేయాలని నీరీ 01-2025 ప్రకటన ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వీడియోలో మనం ఆ పోస్టుల వివరాలు, అర్హతలు, విద్యా అర్హతలు, వయోపరిమితి, అప్లికేషన్ ప్రక్రియ మరియు ఎంపిక ప్రక్రియ వంటి అన్ని ముఖ్యమైన విషయాలను కవర్ చేస్తాము. మొదట పోస్టుల వివరాలు మరియు మొత్తం ఖాళీలు గురించి తెలుసుకుందాం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ 14 పోస్టులు. 7 OBC, 4 EWS, 1 SC, 1 Cent 1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్స్ 05 పోస్టులు. జనరల్ 4 OBC 1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ పర్చేస్ 07 పోస్టులు. జనరల్ 5 OBC 2. జూనియర్ స్టెనోగ్రాఫర్ 07 పోస్టులు. జనరల్ 5 OBC 2. మొత్తం 33 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టులకు అర్హత ఉన్న వయో పరిమితి గురించి తెలుసుకుందాం. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు అడిషనల్ రిలక్షన్లు కూడా ఉంటాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్ కోసం వయో పరిమితి 18 నుండి 27 సంవత్సరాలు 31 ఏప్రిల్ 2025 నాటికి ఉండాలి. అంటే మీ జన్మ తేదీ 1 సెంట్ మే 1998 నుండి 31 ఏప్రిల్ 2007 మధ్య ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కోసం వయో పరిమితి 18 నుండి 28 సంవత్సరాలు 31 ఏప్రిల్ 2025 నాటికి ఉండాలి. అంటే మీ జన్మ తేదీ 1 సెంట్ మే 1997 నుండి 31 ఏప్రిల్ 2007 మధ్య ఉండాలి. ఇప్పుడు ప్రతి పోస్టుకు అవసరమైన విద్యా అర్హతలను చూద్దాం. జూనియర్ స్టెనోగ్రాఫర్ కోసం అభ్యర్థులు ఇంటర్మీడియట్ 12 చదివి స్టెనోగ్రఫీ సాధనలో నైపుణ్యం కలిగి ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కోసం అభ్యర్థులు ఇంటర్మీడియట్ 12 చదివి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ మరియు 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి. మీరు ఈ అర్హతలను కలిగి ఉంటే మీరు అప్లై చేయడానికి అర్హులు. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు గురించి తెలుసుకుందాం. జనరల్ EWS మరియు OBC అభ్యర్థులకు రూపాయలు 100 ఫీజు. SC, సెంట్, PWD, ఎక్స్-సర్వీస్మెన్ ఫీజు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ ఈ క్రింది దశలపై ఆధారపడుతుంది. రాసిన పరీక్ష. ఈ పరీక్ష అభ్యర్థుల జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది. స్కిల్ టెస్ట్. టైపింగ్ మరియు స్టెనోగ్రఫీ నైపుణ్యాలను పరీక్షించే స్కిల్ టెస్ట్. డాక్యుమెంట్ వెరిఫికేషన్. అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి నిర్ధారిస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్. అభ్యర్థులు ఆరోగ్య పరీక్షలు కూడా జరుపుకుంటారు. ఇప్పుడు జీతం గురించి తెలుసుకుందాం. ఇది ఉద్యోగం కోసం అప్లై చేసే ముందు ముఖ్యమైన అంశం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సాలరీ 19,900 నుండి 63,200 రూపాయల మధ్య ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ సాలరీ 25,500 నుండి 81,100 రూపాయల మధ్య ఉంటుంది. ఈ జీతం స్కేల్ ఈ పోస్టులకు చాలా మంచి ఉంటుంది. మీరు ఈ పోస్టులకు అర్హత ఉన్నట్లయితే దయచేసి ఈ విధంగా అప్లై చేయండి. అఫీషియల్ వెబ్సైట్ను ఏప్రిల్ 1, 2025 నుండి ఏప్రిల్ 30, 2025 మధ్య సందర్శించండి. అప్లై ఆన్లైన్ లింక్పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫారంలో అన్ని వివరాలను జాగ్రత్తగా నింపండి. కావలసిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించండి. అవసరమైతే అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫారంను ప్రింట్ తీసుకోవడం లేదాగా సేవ్ చేయండి. ముఖ్య తేదీలు. అప్లికేషన్ ప్రారంభ తేదీ ఏప్రిల్ 1, 2025. అప్లికేషన్ ముగింపు తేదీ ఏప్రిల్ 30, 2025. కాబట్టి ఇది సిఎస్ఐఆర్ నీరీ రిక్రూట్మెంట్ 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల గురించి మొత్తం వివరణ. మీరు అర్హత కలిగిన ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే ఈ అవకాశాన్ని వదలకండి. దయచేసి ఏప్రిల్ 1, 2025 నుండి ఏప్రిల్ 30, 2025 మధ్య అప్లై చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అప్లికేషన్కు శుభాకాంక్షలు. తదుపరి వీడియోలో కలుద్దాం.